ఐఫోన్లపై నిఘా అట. నిర్ణీత వ్యక్తులపైన పెగాసిస్ తరహా మెర్సినరీ స్పైవేర్ దాడి. భారత్ సహా 92 దేశాల్లోని కొందరు వినియోగదారులకు యాపిల్ సంస్థ హెచ్చరిక. లాక్డౌన్ మోడ్ ఎనేబుల్ చేయండి, ఐఫోన్ యూజర్లకు సూచన. ఐ థింక్ నేను అనుకోవడం, నాకు కూడా ఒక మెసేజ్ వచ్చింది. అది ఎక్కడో ఉన్నది. సో ఇది ఒకసారి చూద్దాం. కొంతమంది వ్యక్తులపైన పెగాసిస్ తరహా మెర్సినరీ స్పైవేర్ దాడి చేస్తున్నారట. మరి ఏంటిది అన్నది చూద్దాం. ఇగో భారత్లోని పలువురు రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తల ఫోన్లపైన గతంలో జరిగిన పెగాసిస్ నిఘా గుర్తుందా? అలాంటి నిఘా సాఫ్ట్వేర్లను మెర్సినరీ స్పైవేర్లుగా వ్యవహరిస్తారు. తాజాగా అదే తరహా మెర్సినరీ స్పైవేర్తో నిఘా ముప్పు పొంచి ఉందంటూ భారత్ సహా 92 దేశాల్లోని తన వినియోగదారులకు యాపిల్ గురువారం మధ్యాహ్నం 12:30 ఒక హెచ్చరిక సందేశాన్ని పంపింది. తన సందేశాన్ని సీరియస్గా తీసుకోవాలని కూడా అందులో సూచించింది. ఇవి సాధారణ సైబర్ క్రిమినల్ దాడులో, కన్స్యూమర్ మాల్వేర్ దాడులో కావని, నిర్ణీత వ్యక్తులను అంటే రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తల వంటి వారిని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులని యాపిల్ పేర్కొన్నది. భారీ ఖర్చుతో కూడుకున్న ఇలాంటి స్పైవేర్ దాడులు సాధారణంగా ప్రభుత్వాలు చేయించేవని గత అనుభవాలు చెబుతున్నాయని గుర్తు చేసింది. ఈ నిఘా ముప్పు నుంచి తప్పించుకోవాలంటే వినియోగదారులు తమ ఐఫోన్లో లాక్డౌన్ మోడ్ను ఎనేబుల్ చేయాలని సూచించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారత్ సహా 60 దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ ఈ థ్రెట్ నోటిఫికేషన్ను తన వినియోగదారులకు పంపడం గమనార్హం. ఒక్కసారి ఆ మెసేజ్ ఏంటంటే, నాకైతే ఒక మెసేజ్ వచ్చింది. ఇగో దీన్ని ఏమన్నా జూమ్ చేస్తుందా? మెయిల్ ఐడి ఉంది, వదిలే. అర్జెంట్ సెక్యూరిటీ అలర్ట్ ఫర్ సో అండ్ సో iCloud.com. Apple is contacting you at this phone number because it is listed as a recovery number for Apple ID. సో పలానా మెయిల్ ఐడి అంటే నాది. Apple sent an urgent security alert to the email addresses and primary phone number associated with that Apple ID. If you have not already seen the security alert, please check those addresses or ask the owner of that Apple ID to check the phone number and email addresses associated with their Apple ID for more information. సో ఈ రకమైన అలర్ట్. సో గతంలోనేమో నాకు వచ్చిన మెసేజ్ 31 అక్టోబర్లో 2023లో గతంలో వచ్చింది అలర్ట్. స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మే బీ టార్గెటింగ్ యువర్ ఐఫోన్. Apple believes you are being targeted by state sponsored attackers who are trying to remotely compromise the iPhone associated with your Apple ID so and so. సో ఆ ఐడితోని మనల్ని టార్గెట్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఈ మెసేజ్ చాలామంది యూజర్లకు వచ్చింది, యాపిల్ యూజర్లకి. నేను ఇప్పుడు ఏ మెసేజ్ అయితే వచ్చిందో దాన్ని చదవడం జరిగింది. అంటే కొంతమంది వ్యక్తుల మీద పెగాసిస్ తరహాలో ఉన్న ఒక స్పైవేర్తోని అటాక్ చేస్తున్నారట. వాళ్ళ ఫోన్ని వాళ్ళ దాంట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరి వాయిస్ని ఎట్లా నియంత్రించాలి అన్న కోణంలో వీళ్ళ యొక్క వ్యవహారాలు ఉంటాయి అన్నమాట. గతంలో పెగాసిస్ అనేది పెద్ద దుమారం రేపింది దేశంలో.